ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం బజ్జీల పిండి బజ్జీలు వేసి ఆవిడ 12 మందికి పెడితే వాళ్ళందరూ ఎంత సీరియస్గా హాస్పిటల్లో చేరారనేది మనందరం చూస్తూ వచ్చాం. రొయ్యల చెరువుల దగ్గర మిగిలిపోయిన పిండి తీసుకొచ్చి తెలిసిన అతను ఆవిడకి బకెట్తో మైదా పిండి ఇచ్చట. అది నిలవది. కొంతమంది అంటున్నారు రొయ్యలకేసే మ్యాథ్ అది ఇతనికి తెలియక తెచ్చిచ్చాడు, ఆవిడకి తెలియక బజ్జీలు వేసింది అని. అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టింది. దాంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ, 3 ఏళ్ల బాబు, ఆవిడ కొడుకు 3 ఏళ్ల బాబు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఒక ఆయనకి 5 బజ్జీలు ఇచ్చిందిట. 3 బజ్జీలు తినే పాపం భార్య మీద ప్రేమతో 2 బజ్జీలు అట్టి పెట్టాడు. అయితే ఆవిడ ఏం చేసింది, కాస్త పాకితంతో వచ్చింది. చూస్తే 12ంటికి ఆ టైంలో బజ్జీలు చాలా గట్టిగా ఉన్నాయి, ఇప్పుడు ఏం తింటానులే, ఇంత చల్లబడిపోయింది, గట్టిగా అయిపోయింది, అంత రాళ్ళులాగా వద్దు అనుకుందిట. అనుకుని ఆవిడ తినలా. ఈ లోపల ముగుడికి టీ ఇచ్చింది. టీ తాగి బజార్ వెళ్తానని బయటికి వెళ్ళాట ఆయన. వెళ్ళిన తర్వాత ఈవిడ తిరిగి బయట నుంచి వస్తుంటుంటే అక్కడున్న ఒక్కొక్కళ్ళు పడిపోతున్నారట. పడిపోవడమే కాకుండా ఒక అమ్మాయి అయితే దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించడం స్టార్ట్ చేసిందట. అమ్మో ఏంటి ఇట్లా తేడా జరిగిందంటే, ఏమైంది ఇట్లా ఉన్నారు అందరూ అంటే అప్పటికే అంబులెన్సులు రావడం, ఒక్కొక్కళ్ళని ఎక్కించుకోవడం అవన్నీ స్టార్ట్ అయినాయట. ఏం జరిగింది అంటే, ఇట్లా ఎవరు ఇంట్లోనో బజ్జీలు తిన్నట్టు కదా చేసి ఇచ్చింది ఆవిడ. అందుకని అందరికీ సీరియస్ అయింది, వాంతులు అవుతున్నాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే ఆ నాముగుడు కూడా తిన్నాడు, ఏమయ్యాడా అని ఇంటికి వెళ్ళి చూస్తే గోడలు పుచ్చుకుని మెల్లిమెల్లిగా నడిచొస్తున్నట్ట. ఓహో బాగానే ఉన్నాడు, అయితే వాళ్ళకిలాగా సీరియస్ లేదనుకుంటే తింగర్గా మాట్లాడటం, తిక్కగా మాట్లాడటం, అసలు తన లోకంలో లేకపోవడం, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. బాబు ఈయనకు కూడా తేడా చేసింది అని చెప్పి ఆవిడ గబగబా అక్కడి నుంచి ముగ్గుడిని కూడా తీసుకుపోండి, ఆ అంబులెన్స్లో ఎక్కిచ్చేసేయండి అని చెప్పి ఎక్కిచ్చేసింది. ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమైనా చేసి మనం చేసి ఇవ్వాలన్నా భయమే, వాళ్ళు చేసి ఇచ్చిన తినాలన్నా భయమే. ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. వాడెవడో నిలవుగా ఉన్నవి రొయ్యల చెరువుల దగ్గర మిగిలిపోయినాయి. నేను కూడా అనుకుంటుంటాను, ఇంత రొయ్యల చెరువులు లీజులకి ఇచ్చారు కదా నాన్నగారు, కనీసం కనీసం మనకేమి ఇవ్వడం ఏంటా అనుకుంటా. ఎప్పుడు ఇట్లాగే బజ్జీలు వేసి పెడతారు అమ్మని పెట్టాడు అనుకోండి, చచ్చిపోతాం అనవసరంగా. అందుకని ఎవరి దగ్గర నుంచి ఏదన్నా తినాలి తీసుకోవాలి అనుకోవద్దు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎంతో సీరియస్ అయిపోయి పాపం వాళ్ళకి ప్రాణాపాయం తప్పితే బాగుండు, అందరూ రికవర్ అయితే బాగుండు అనిపిస్తుంది. అది పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పెట్టినప్పుడు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తాను. ఓకే.